దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మరొక ఉదయకాలము దేవుడు మనల్ని ప్రేమించి ఈ రీతిగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం గమనించినట్లయితే, దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గృహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బందులు గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయన. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. దేవుని బిడ్డలారా, సౌలు రాజు దావీదుని చంపాలని ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటే తన జీవితంలో దావీదు జీవితంలో దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తూ అనేక మంది ముందు అతన్ని కనపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు మన జీవితాల్లో కూడా కష్ట సుఖాలు దుఃఖముతో కూడినటువంటి జీవితం, ఒకవేళ బాధలు ఇబ్బందులు చిక్కులతో ఉన్నటువంటి జీవితం, పోరాటముతో ఉన్నటువంటి జీవితం మనకు ఉన్నప్పుడు అప్పుడే నిజమైన జీవితం. దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని ప్రేమించి మన పక్షాన నిలబడి మనకు విరోధులుగా ఉన్నటువంటి వారి పక్షమున ఆయన మనకు అండగా నిలబడి మన విరోధికి అతడు అనగా దేవుడు వారికి విరోధి అయిపోతాడు. అలాగే సౌలు రాజుని అభిషేకించిన దేవుడే సౌలు రాజుకి విరోధి అయిపోయినాడు. దావీదుని అభిషేకించినటువంటి దేవుడు దావీదు జీవితంలో తన యొక్క భక్తిని భయమును బట్టి దేశంలో ఉన్నటువంటి వారందరికీ అప్పులోళ్ళు, అసమాధానము కలిగినటువంటి వారు, ఇబ్బందులు కలిగినటువంటి వారు, దావీదు యొక్క తండ్రి ఇంటి వారు అందరూ వచ్చి అతన్ని పరామర్శించడమే కాదు, వారికి దావీదు అధిపతిగా మారిపోయాడు. కారణం ఏంటి తెలుసా? దావీదు ప్రాణాలు చేతులు పట్టుకొని తాను బ్రతుకు జీవుడా అంట తన జీవితంలో పరుగులు తీస్తూ పరిగెత్తుతూ ఉన్నటువంటి ఆ దావీదు జీవితంలో దేవుడు దావీదుని ఎంత ఇచ్చించాడు. దాని అర్థం ఏంటంటే, దావీదుతో దేవుడు ఉన్నాడని అసమాధానము కలిగినటువంటి వారు ఇజ్రాయేల్ దేశంలో ఉన్నవారు దావీదు దగ్గరికి వచ్చారు. అంటే దేవుడు దావీదుతో ఉన్నాడని గుర్తు చేసుకున్నారు. దేశంలో అప్పులు చేసి అప్పులు తీర్చలేక వారు ప్రాణాంతకమైనటువంటి జీవితం వారికి కలిగినప్పుడు వారు దావీదు దగ్గర మేము సంతోషంగా ఉండగలం అనే ఒక సమాధానం కోరుకుంటూ దావీదు దగ్గరికి వచ్చారు. ఇబ్బందులు కలిగినటువంటి వారు, అనేక ఇబ్బందులు, చెప్పలేనటువంటి ఇబ్బందులు, ఇబ్బందులు కలిగినటువంటి వారు కూడా దావీదు దగ్గరికి వచ్చారు. కారణం ఏంటంటే, దావీదు దేవుని యందు భయము భక్తి కలిగి దేవునితో సంబంధం కలిగి జీవించేవాడు, ప్రార్థన చేసేవాడు. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారము ప్రార్థనే, దేవుడే అని తెలుసుకున్నటువంటి వాడు. కాబట్టి ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఒకవేళ నీకు దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి నువ్వు ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? మోకరించి దేవుని దగ్గరికి వెళ్ళు. దావీదు దగ్గరికి మనుషులు వచ్చినట్లుగా ఇజ్రాయేలీలు సౌలు రాజు పరిపాలన నుంచి
బయటకు వచ్చి అరణ్యములోను, లోయల్లోను, కొండల్లోను, గృహల్లోనూ ఉంటున్నటువంటి దావీదు దగ్గరికి వచ్చి నెమ్మది పొందినటువంటి ప్రజలు, అలాగునే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును అని చెప్పినటువంటి దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. నీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యలన్నీ దేవుని దగ్గర చెప్పుకో, ప్రార్థన చేసుకో. ఏ మనుషుడు తృప్తిపరచలేనటువంటి, ఏ ఒక్క వ్యక్తి ఆదుకోలేనటువంటి, ఏ ఒక్క వ్యక్తి ఆదరించలేనటువంటి ఆదరణ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దగ్గర దొరుకుతుంది. నీకు శాంతి సమాధానాలు ప్రసాదిస్తాడు. ఇబ్బందులు ఉన్నాయా? దేవుని దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. బాధలు ఉన్నాయా? ఆ బాధల్లో నుంచి నిన్ను విడిపించగలిగినటువంటి, ఎన్ని బాధలైనా సరే సమస్తమును విడిపించగలిగినటువంటి దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. అలాగే అప్పులున్నాయా? ఎవరు నీకు సహాయం చేయట్లేదా? ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నలుదిక్కుల నుంచి దేవుడు నీకు ఆశీర్వాదాలను, సహాయమును కుమ్మరిస్తాడు, రప్పిస్తాడు, సహాయం చేస్తాడు. అలాగే సమాధానం లేదా, ఆయన సమాధానకర్త ఉన్నాడు. ఆ సమాధానకర్త నిన్ను ప్రేమించి ఆయన సమాధానం నీకు ఇస్తాడు, శాంతి సమాధానాలు నీకు ప్రసాదిస్తాడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు చనిపోయినటువంటి, తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి యేసు, మన ప్రభువును రక్షకుడైన యేసు. ఈరోజు మన ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన ఖచ్చితంగా నీ యొక్క సంతోషాన్ని బట్టి, నీకున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి, నువ్వు ఏ విధంగా దేవుని దగ్గరకు వచ్చావు వాటన్నిటిని బట్టి దేవుడు నీకు తిరిగి ప్రతిఫలం ఇస్తాడు, జవాబిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఉదయకాలం ముందు దేవుడు నిన్ను దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ, ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించమని, వారి అవసరతలు, వారి అక్కర్లు, అసమాధానములో ఉన్నటువంటి వారిని, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని, అప్పులు చేసినటువంటి వారిని ఉదయకాలం ముందు ప్రభువా నీ దగ్గరకు వచ్చిన వారిని మీరు ఆదరించండి, కాపాడండి. కావలసిన అవసరతలన్నీ వారికి మీరు తిరిగి దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.